హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మనకి దీర్ఘాయువు రావాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మరి ఆయన దీర్ఘాయువునకు కారణం అని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన ప్రార్థనలోను, ఆయన బైబిల్ ధ్యానంలోను, ఆయన పరిశుద్ధ గ్రంథ ధ్యానంలోను ఆయనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి దీర్ఘాయువుని ప్రసాదిస్తాడన్నమాట దేవుడు. మరి ఆయన యందు భయభక్తులు గల వారికి దీర్ఘాయువు ప్రసాదిస్తానని చెప్పాడు. మరి మనకి దీర్ఘాయువు ఇస్తాడు. అట్లా కాదు, ఏంటి దీర్ఘాయువు నాకు అవసరం లేదు, ఎట్ట పడితే ఎట్లుంటాను, ఆయన భయభక్తులు కలిగి ఉండను అని మనం అనుకుంటే మనకి దీర్ఘాయువు ఉండదని కూడా దేవుడు చెప్పాడు. కింద లైన్లో చూసుకున్నట్లయితే భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. మరి భక్తిహీనులకి ఆయుష్ ఎక్కువైపోయిద్ది అనమాట. భక్తిహీనత భక్తిగా ఉండడం అంటే మంచి పనులు చేస్తా, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకదాం. అదే భక్తిహీనంగా అంటే మంచి పనులు చేయకుండా ఎట్టబడితే అలా దేవునికి వ్యతిరేకంగా బతకడం భక్తిహీనత అన్నమాట. మరి భక్తిహీనత ఉండకుండా మనం భక్తిగా ఉండట్లయితే దేవుడు మనకు ఆయుష్ని ఇస్తాడు. మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున యేసయ్యా, దేవా, గొప్ప దేవా, నాయన యేసయ్యా, ఈరోజు దేవుని వాగ్దానంలో దేవా, నాయన యేసయ్యా, నువ్వు మాతో సెలవిచ్చావు దేవా, నాయన యేసయ్యా, దేవా, నాయన నీ అందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం అని నువ్వు సెలవిచ్చావు దేవా, నాయన యేసయ్యా. మేము నీ అందు నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ మేము నీలో ఉంటూ దేవా, నాయన యేసయ్యా, మంచి ఆయుష్తో దీర్ఘాయువుతో బ్రతుకున్నట్లు నీ కృప చూపించు ప్రభువా. దేవా, నాయన మేము భక్తిగా బతకడానికి నీ కృప చూపించు ప్రభువా. దేవా, ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే, దేవుని నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించేసయ్యా. దేవా, నాయన ఈ వాగ్దానం చూస్తున్న వారి చేతి పనులన్నిటిని ఆశీర్వదించేసయ్యా. నీవే అన్ని విషయాల్లో సహాయం చేసేసయ్యా. యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొచ్చున్నాం నా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మరి దీర్ఘాయువునకు కారణము. అయితే మరి సాయంత్రం దీర్ఘాయువు విషయమే ఒక వాక్యాన్ని ఒక చిన్న స్మార్ట్ వీడియో లాగా చేస్తానన్నమాట. మరి సాయంత్రం వీడియో అందరూ చూడండి. ఆ వీడియోకి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి కూడా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడేడి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.